సుప్రీం ఫౌండేషన్, గాయత్రి గురూజీ 1+1=3, యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండ మీతో. ఈరోజు బుధవారంతో కూడిన వ్యాస పౌర్ణమి, అంటే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి విశిష్టత ఏమిటంటే, అసలు మనము అజ్ఞానం నుంచి జ్ఞానంతో మసులుకునేకి గురువే ముఖ్య కారకుడు. గురువు అంటే గురి కలగవాడు. గురి అంటే గురువును కొలవడం వల్ల మనకి ఏమొస్తుందంటే, గురువును కొలవడం వల్ల మనకి మేధస్సులో నిర్దేశక దిశ వస్తుంది. సపోజ్ మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాము, మనం గమ్యం ఎక్కడ పోవాలో తెలియదు, జీపీఎస్ ట్రాక్ వేసుకుంటాం అనమాట. లొకేషన్, ఆ లొకేషన్ మ్యాప్ వస్తే అదే మనకి డైరెక్షన్ చూపిస్తుంది. ఏ దిశలో ఎలా వెళ్ళాలి, తూర్పు ఎలా వెళ్ళాలి, పడమర ఎలా వెళ్ళాలి, మరియు ఆ ఒక్క దిశ బట్టి మనము గమ్యాన్ని ఈజీగా చేరుకుంటాం అన్నమాట. సో ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అంతా ఉంటుంది. అటువంటి అంతరాయాలు కూడా ఏమీ లేకుండా గురువు ఒక అనుగ్రహం ఉంటే మనకి అన్నీ సమకూరుతున్నాయి. ఎందుమూలమో నా ప్రపంచాన్ని తెలియజేస్తూ ఈరోజు ఏమి చేయాలంటే, అన్ని దానాల కన్నా గొప్ప దానము అన్నదానం. సో గురు పౌర్ణమి ఒక్క రోజు మీరు అన్నదానం చేశారంటే అన్ని పౌర్ణమికి చేసినంత ఫలం వస్తుంది. వ్యాస భగవాన్ ఈరోజు మనం వేదవ్యాసుడు వేదాలు ఈరోజు మనము ఆధ్యాత్మపరంగా మనము అధ్యయనం చేస్తున్నామంటే, మనకు ఆ వేదాలను 4 భాగాలుగా విధించి వ్యాస మహర్షి వ్యాస భగవానుడు ఆయన మనకి అందించారు. ఈరోజు ఆయన్ని మనం తలంచి ఆయన కృతజ్ఞత చెప్తూ ఆయన జపం 108 సార్లు ఓం వ్యాసదేవాయ నమః, ఓం వ్యాసదేవాయ నమః, ఓం వ్యాసదేవాయ నమః అనేసి మనం 108 సార్లు చేస్తూ, ఎవరైతే గురువుల దగ్గర గాయత్రి మంత్రం పొంది ఉన్నారో అట్టి వారు గాయత్రి మంత్రం 108 సార్లు చేసినా కానీ మీ సమస్యల పట్ల మీకు సమస్యలు తొలగి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మీకు ఐక సుఖాలు గురువు మూలంగా మీకు మీ మెదడులో ఆయన జీపీఎస్ నాటేస్తాడు. మీరు ఎవరైతే గురువుని ఎంచుకున్నారో మీ గురువుల పట్ల ఈరోజు మీరు కృతజ్ఞత భావంతో వాళ్ళకి దక్షిణ సమర్పించిన ఎడల మీకు ఆయన వాళ్ళు చేసే సాధనలో భాగంగా మీరు చేసే పనిలో జీపీఎస్ అనేది దొరుకుతుంది. అంటే మీ మెదడులో జీపీఎస్ అమరిక, మీరు చేసే పనులో ఆ జీపీఎస్ అంటే లొకేషన్ను, మీకు ఏమైతే మీరు గమ్యం అనుకుంటారో దానికి లొకేషన్ అయినా మీ మెదడులో అమర్చేస్తారు. మీకే తెలియకుండా అది ఆయన ధ్యానం వల్ల, ఆయన నామస్మరణ వల్ల, ఆయన్ని అధ్యయనించడం వల్ల, ఆయన ఉపాసించడం వల్ల మీ మెదడులో జీపీఎస్ అనేది మీకు స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంత దిశగా ఇన్ని విద్యలో నాకు ఏ విద్య తెలియదంటూ ఏం లేదు. ఏ విద్య కొత్త విద్య అయినా కానీ ఆ భగవంతుడు, ఆ గురువు భగవాన్ మనము అధ్యయనం చేయడం వల్ల ఆ జీపీఎస్ మన మెదడులో జీపీఎస్ మనకి ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది అనమాట. సో ఈరోజు వాళ్ళ గురువులకు మీరు కానుక దక్షిణ రూపంగా ఎంతో మీ శక్తానుసారం మీ గురు దక్షిణగా మీ గురువులకు సమర్పించండి. షిరిడి సాయినాథ్ అయితే, గురు రాఘవేంద్ర స్వామి అయితే, మరియు మీకు భౌతికంగా ఉన్న మీ గురువులకు దక్షిణ సమర్పించడం మీకు ఎంతో అది ఆ దక్షిణ మీకు మీ చేయి పనిలో ఎనర్జీస్ ఎంతంతాయి కాస్త మూలంగా అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అన్నదానం చేయమని చెప్పి అందరికీ సూచిస్తున్నాను. ఈ ఒక్కరోజు అన్నదానం చేస్తే గురువులకు అందరికీ మీరు భోజనం పెట్టినట్టు, అన్నదానం చేసినట్టు అవుతుంది. అందరికీ వ్యాస భగవానుడు ఒక ఓం శ్రీ వ్యాస భగవానాయ నమః ఓం అని జపం చేయండి. అందరికీ వ్యాస భగవాను ఒక ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.